హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నాకు ఒక కస్టమర్స్ చీరలు తెచ్చిచ్చిండ్రు. పీకో మిషన్ లేకుండా సింపుల్గా ఎక్కువ చీరలు కుట్టవచ్చు, ప్లస్ ఫాస్ట్గా కుట్టుకోవచ్చు. మనం మనీ కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంటే మనం నార్మల్గా చీరకు తక్కువ రేటు తీసుకున్నా సరే ఎక్కువ శారీస్ కుడతాం కదా, దానివల్ల మనకు మనీ కూడా ఎక్కువ సేవ్ అవుతాయి, అంటే ఎక్కువ మనీ వస్తాయి. మనం ఫాస్ట్గా కుట్టుకోవచ్చు. ఇంట్లో ఉండే మనం ఫాస్ట్గా మనీ ఎక్కువ సంపాదించాలంటే ఈ చిన్న టిప్స్ పాటియండి. చూడండి, శారీస్ చాలా మటుకైతే నాకు పీకో మిషన్ మీద కుట్టమని ఇస్తారు. నేనైతే ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి వీళ్ళు కొంచెం పని చేసుకునే వాళ్ళైతే నార్మల్గా నాకు కుట్టండి మేడం, పీకో మిషన్ లేకున్నా సరే నార్మల్గా కుట్టియండి అంటారు. కాదు, మళ్ళీ సరే పోన్లే పాపం పైసలు తీస్తా అన్న తక్కువ ఇస్తా అన్న కుడతా అని అనుకుంటాను. కానీ దీనికి లేస్ వచ్చింది. లేస్ రావడం వల్ల మనం పీకో మిషన్ మీద కొంచెం కుట్టలేకపోతుంటాం కూడా, ఎందుకంటే నీట్గా రాదు అని. ఈ మిషన్ మీద వేసిన బాగా లుక్ వస్తుంది. మళ్ళీ పైన కూడా హెమ్మింగ్ వద్దు, మాకు మనీ ఎక్కువద్దు, మనం కూడా డైలీ కట్టుకుంటారు కదా వాళ్ళు, ఊడిపోతుంది అని చెప్పేస్తారు. దానికోసము నేను ఈజీగా ఎలా కుట్టాలి, ఇలా కుట్టడం వల్ల మనకు ఎన్ని చీరలు కుట్టుకోగలుగుతాము, మళ్ళీ మనకు మనీ కూడా ఎక్కువ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా ఫాల్ అయితే నేను పిండి ఒక అరగంట పిండి నానబెట్టి ఎండబెట్టిన తర్వాత ఇలా స్టార్ట్ చేసిన కదా, ఉల్టాది లోపలికి ఉంచుకోవాలి. ఇలా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి చీర తీసుకొని, చీర కట్టుగొంగు ఉంటుంది కదా, ఈ కట్టుగొంగు అనేది పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగా మనము కట్టుగొంగు కూడా మలిపి కుట్టుకోవాలి. దాన్ని కూడా మలిపి కుట్టడం కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు లేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి దాన్ని కూడా. కానీ మనకి ఇంత క్లాత్ ఇంత ఉంది, మనం చీర ఫాలు అంత వదిలిపెట్టి స్టార్ట్ చేయం, జానడి మీద బెత్తడి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇలా ఉంది. ఇప్పుడు మనం కూడా ఇలాగే స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ ఫోల్డ్ చేసి లేస్ వేసిండ్రు వాళ్ళు. చూడండి, ఇదే ఉంటుంది ఈ నార్మల్ చీప్ చీరలకు. ఇలా ఉన్నప్పుడు మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇక్కడికి వచ్చేవరకల్లా ఇలా అయిపోతుంది, కొంచెం ఇట్లా కనబడదు అన్నట్టు. దానికోసం మనం కూడా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి కుడితే బాగుంటుందని నేను ఫోల్డ్ చేసి కుడుతున్నాను. చూడండి, అంటే సీదా సైడే ఫోల్డ్ చేసిన, ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కొంచెం కుట్టాలి. ఎంత మన జానడి మీద బెత్తడైతే కుట్టుకోవాలి. చూడండి, జానడి మీద బెత్తడు మనం ఎట్లుందో అట్లా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోండి. జానడి మీద బెత్తడి అయిపోయింది కదా, అయిపోగానే ఫాల్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నాకు ఉల్టా చూసుకోవాలి, ఉల్టా అనేది లోపల సైడ్ ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇలా ఫాల్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పటిదాకా మనం మలిపి కుట్టినాం కదా, అక్కడ కుట్టినాం. ఇప్పుడు ఎక్కడ కుట్టాలి, ఎడ్జ్కి కుట్టండి ఫాలు. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఫోల్డింగ్ సేమ్ ఇలాగే కుట్టుకుంటూ రావాలి. ఇది చాలా ఈజీ టిప్పు. మళ్ళీ చాలామంది అంటారు మనం పీకో మిషన్ లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే మనకు మనీ సంపాదించుకోవడం కూడా చాలా ఈజీ. ఇట్లా కూడా కొంతమందికి తెలియక కూడా పీకో మిషన్ లేదు కదా, నేను చీరలు కుట్టను కావచ్చు, నాకు ఇయర్ కావచ్చు గిరాకీ అనుకుంటారు. అదేం లేదు, మీరు ఎలాగైనా మనీ సంపాదించుకోవచ్చు. మనకు మనసుంటే మార్గాలు ఎన్నో అంటారు కదా, అలాగా ఇలా ట్రై చేయండి. పీకో మిషన్ లేకున్నా నార్మల్ మిషన్ మీద ఫాల్స్ ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టుకుంటాం కదా, పైనది కుట్టుకుంటప్పుడు చాలామంది కష్టమవుతుంటుంది. మళ్ళీ ఇలా కుట్టుకుంటప్పుడు కూడా కొంతమందికి ఏమవుతుందంటే కుచ్చులు పెట్టాలి. ఇక్కడ లేస్ వచ్చేసరికి కుచ్చులాగా వచ్చేసి పైనకు వచ్చేసరికి మన క్లాత్ కుచ్చు వస్తుంది అన్నట్టు. అలా రాకుండా కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకోవడం వల్ల ఇట్లా కరెక్ట్ వచ్చేస్తుంది. నేను అది కూడా చూపిస్తాను. ఒక చీర ఫాల్ కుట్టే వరకల్లా మనం ఒక 2 దగ్గరలో 3 దగ్గరలో అయితే కుచ్చు పెట్టుకోవాలి. ఇలా చిన్న కుచ్చు పెట్టుకుంటే మనకు పైన కుట్టేటప్పటికి ముడతలు అనేటివి రావు. పైన మెథడ్ వేరే ఉంటుంది. అసలు చాలామంది మెథడ్ తెలియక ఎట్లా కుట్టాలనా అని అడుగుతుంటారు కదా. ఇలా పెట్టినాం కదా, ఇలా చిన్న కుచ్చు పెట్టుకోవాలి. మనకి ఇది కుచ్చు వచ్చినట్టు అనిపిస్తలేదు కాబట్టి చిన్న కుచ్చు పెట్టుకుంటున్నాము. మనం కుట్టేటప్పుడే మనకు అర్థమవుతుంది. ఇది ఇలా పెడుతుంటే మనకు కుచ్చు వచ్చేటట్టు ఉంది పైన కూడా అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు క్లాత్.
దానివల్ల ఎక్కువ కుచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ అనిపిస్తలే కాబట్టి దీనికి ఒక 2 కుచ్చులు అయితే సరిపోతుంది. ఇట్లా తెలిసిపోతుంది క్లాత్. పాలు ఇలా ఒకటి పెట్టేద్దాం. ఇలా సెట్ చేసుకోండి. మళ్ళీ ఎందుకంటే నీట్గా రాదు. కరెక్ట్గా సెట్ చేసుకుంటూ చీర పాలు ఎలా ఈజీగా కుట్టడం చాలామందికి తెలియదు. మళ్ళీ ఇది కుట్టినా కానీ కిందికి కుడతాం కానీ మీదికి ఎలా కుడతామో కూడా మళ్ళీ హెమ్మింగ్ చేయాలంటే మళ్ళీ ఒక ½ అవర్ కంపల్సరీ కుట్టాలి. బయట కుట్టడానికి ఇస్తే 20 రూపాయలకు కుడుతున్నారు. 20 రూపీస్ అయితే కంపల్సరీ తీసుకుంటారు ఇక్కడ మా దగ్గర. అంటే చాలామంది అడుగుతున్నారు కదా కామెంట్ చేసి. ఇప్పుడు మా దగ్గర అయితే పీకో మిషన్ మీద ఫాల్ కుడితే ఎంత, ఇట్లా కుడితే ఎంత తీసుకుంటున్నా అనేది నేను చెప్తాను. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీ ఏరియాని బట్టి మీరు తీసుకోవచ్చు. మా ఏరియా హైదరాబాద్ కదా, తెలుసు చాలామందికి. తెలియని వాళ్ళు ఉంటే మేము హైదరాబాద్ సుచిత్ర దగ్గర ఉంటానండి. నాకు బోటిక్ ఉంది, అంటే బోటిక్ లేదు కానీ నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ పైన కుట్టాలి. పైన కుట్టాలన్నప్పుడు మనం ఫస్ట్ ఇది అంచు ఫోల్డ్ చేసి కుట్టేస్తాం. చూడండి, ఇట్లా పోగులు ఉంచుకోవద్దు అస్సలు కూడా, నీట్గానే అనిపించదు. రెండు మడతలు మలవండి, మళ్ళీ సన్నగా ఫోల్డ్ చేయండి. సన్నగా వచ్చేసరికి మనకు లుక్ బాగుంటుంది. పీకో వేసిండ్రా వీళ్ళు ఎంత నీట్గా కుట్టిండ్రా అనుకోవాలి. ఇలా వచ్చేస్తుంది మంచిగా. నాకు ఫోల్డింగ్ ప్రాక్టీస్ కాబట్టి నేను ఆపకుండా అయినా కుట్టగలుగుతా. నడుస్తుండగా కూడా ఫోల్డింగ్ చేసుకుంటా కాబట్టి ఇలా వచ్చేస్తాను. ఇప్పుడు మనకు ఇది కట్టు కొంగు, ఒరిజినల్ కొంగు ఉంటుంది కదా, అక్కడ లేస్ ఉన్నది. మనకి ఇంకా మలిపి కుట్టనవసరం లేదు. ఇప్పుడు మనం పైన వైపు కుడతాం కదా, పైన వైపు కుట్టేటప్పుడు ఇక మీకు ఇది ట్రాన్స్పరెంట్ ఉంటే కనబడతలేదు. ఫాలు కిందికి పోయే విధంగా మనం కొంగు సైడ్, అంటే ఇటు మనం లాస్ట్ అయిపోయింది కదా, ఇటు ఫస్ట్ స్టార్ట్ చేసిన కాకుండా లాస్ట్ సైడ్ నుంచి, ఈ సైడ్ నుంచి కొంగు సైడ్ నుంచి కిందికి ఫాల్ ఉండాలి, పైన మనం కుట్టేయాలి. ఉల్టా పల్టా అన్నట్టు. అంటే ఇది ట్రాన్స్పరెంట్ కరెక్ట్ కనబడుతుంది కదా, కరెక్ట్ కనబడని వాటికి కూడా మనకి ఇలా చాలా బాగానే వస్తుంది. చాలామంది కనబడతలేదు కదా ఎలా కుట్టాలంటే అందాజ కూడా కుట్టవచ్చు. ముడత అనేది రాదన్నట్టు ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది. చేతులు మాత్రం ఇలా పెట్టుకోవాలి, అరచేతులు ఇలా పెట్టడం వల్ల మనకు ముడత అనేది రాదు. ఇలా పెట్టి కుట్టాలి చేతు. ఇలా చేతి ఎట్లా పెట్టుకుంటున్నాను చూడండి. వెనక్కొకటి ముందుకొకటి ఇలా పెట్టుకుంటూ కుడితే చీర అంతా అటు పంపించేసేయాలి. మనం ముందుకు మన ఫాల్ సైడ్ ఉంచుకోవాలి, లెఫ్ట్ సైడ్ అంతా చీర ఉంచుకోవాలి, రైట్ సైడ్ మాత్రం కొంచెం ఉంచుకోవాలి. ఏది కుట్టినా కానీ మనం క్లాత్ వైజ్గా కొత్తగా నేర్పించే వాళ్ళకి చెప్తాను, రైట్ సైడ్ మొత్తం చీర ఉంచుతా. కొంతమంది ఎక్కువ క్లాత్ ఉన్నది రైట్ సైడ్ పెడతారు, అలా పెట్టొద్దు అస్సలు. లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలి. మనకు మిషన్ వాళ్ళు రెడీ చేసి వేయడం ఎలా రెడీ చేసిండు, లెఫ్ట్కి మిషన్ ఎక్కిచ్చిండు. అందుకే ఏ క్లాత్ ఎక్కువ ఉన్నదైనా మనం లెఫ్ట్కి ఉంచుకోవాలి. అలా ఈజీగా కుట్టేయచ్చు అన్నట్టు. చూడండి, ఒక్క ముడత రాకుండా కుచ్చు రాకుండా ఎంత బాగా వస్తుందో. మీకు ఇలాగ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం చివరి వరకు ఎండ్ వరకు చూడండి. ముడతలు రాకుండా ఫాల్ ఎలా కుడుతున్నాను ఫాస్ట్గా అంటే అసలు వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. మ్యాక్సిమం మీకు చెప్పుకుంటూ 10 మినిట్స్లో కుడుతున్నాను. అసలు ఏడ కట్ చేయకుండా, ఎక్కడ సెట్ చేయకుండా నేను ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నా మీకు. నేను ఏది కుట్టినా ఏది కట్ చేసినా నేను కట్ చేయను, మీకు అన్నీ చూపిస్తాను.
నేను ఎలా సెట్ చేసుకున్నది, బ్లౌజ్ కట్ చేసినా కుట్టినా కానీ గంట అయినా కానీ 2 పార్ట్ల కింద పెడతా కానీ మీకు ఏది మిస్ చేయను. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఏం కట్ చేసిండ్రో ఏం కుట్టిండ్రో అన్నట్టు అనుకుంటారు కదా. ఇగో ఇక్కడ లేస్ అయిపోయిన తర్వాత వచ్చే విధానం చూడండి ఎట్లుందో. ఇక్కడ కుచ్చులాగా అనిపిస్తుంది. దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఇలా క్లాత్ను ఇలా సెట్ చేసుకోండి. అది మనం ఏం చేయలేం, బట్ రెడీ చేసేటోళ్ళే అలా రెడీ చేసి ఇచ్చారు కాబట్టి కస్టమర్స్ కూడా వాళ్ళు మనల్ని ఏమనరు. వాళ్ళ కుట్టుడే అట్లా కుట్టించారు. లేసు అలా లేసు కుట్టడమే తప్పు కుట్టిండ్రు. డబ్బులు ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటే మొత్తం ఇప్పైనా లేసి వేయించుకుంటారు. కొంతమంది వాళ్ళకి అవసరం లేకపోతే ఎట్లున్నదో అట్లా పాపం డబ్బులు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా కుట్టించుకుంటారు అన్నట్టు. చివరికి లాస్ట్ ఇక చూడండి కట్టుకోంగి. ఇది ఇట్లా మీకు లాస్ట్ వరకు చూస్తే అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోయి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. చీర ఎలా అనిపిస్తుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను.